హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనమందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మైక్రో గ్రీన్స్ పెసలు చాలా బాగా వచ్చేసినాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కంటికి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సరే పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మన వంటలోకి వెళ్దామండి. ఇదిగోండి, ఇది అన్నీ అడుగుబడుగు మిగిలిపోయిన వంటలతోటి మనం ఈరోజు చేసుకుందాము. ఇది సొరకాయ ముక్క చిన్న ముక్క ఉండిపోయింది. అలాగే బీరకాయ కూర చేసినప్పుడు ఈ కొద్దిగా ఒక బీరకాయ మిగిలిపోయిందండి, వెనక్కి వెళ్ళిపోయింది, అది ఫ్రిడ్జ్లోకి. అది చూడలేదనమాట. తర్వాత చూసినప్పుడు ఇది కనిపించింది. సరే ఇది వేస్ట్ చేయకూడదని ఇవన్నీ కలిపి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇది కూడా నేను అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని చూపిస్తాను మీకు. నేను దాంట్లో మనం మైక్రో గ్రీన్స్ కూడా వేసుకుందాం, ఓకేనా? కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ నేను ఇలా తరిగేసుకున్నాను, చూసారా? ఇది సొరకాయ, టొమాటో, అలాగే బీరకాయ ముక్కలు. ఇదిగోండి ఇదైతే ఇలా తీసేస్తాను నేను. టొమాటోకి ఇట్లా ఉంది కదా, ఇవి గట్టి గట్టిగా ఉంటాయి, అందుకని నాకు నచ్చదు అనమాట, ఉడక తొందరగా. అందుకని ఇది తీసేస్తాను. తీసేసి అలా 2 టమాటాలు తరుక్కుని పెట్టుకున్నాను అనమాట. అయితే ఇవి పక్కన పెడదామండి. ఇప్పుడు మనం మైక్రో గ్రీన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వీటిని కూడా మనం వేసుకుందాం. హార్వెస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కదా, చక్కగా మన ఇంట్లో పండిన పంట. ఇవ్వండి మన ఇంట్లో పండిన మైక్రో గ్రీన్స్ హార్వెస్ట్ చేసుకుందాం చక్కగా. నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకని. ఇవ్వండి చక్కగా బాగా ఉంటుంది కదా, ఫ్రెష్గా ఇలా వేసుకుంటే. ఇవైతే శుభ్రంగా కడుక్కోవాలండి. మైక్రో గ్రీన్స్ అనేది శుభ్రంగా కడుక్కోవాలన్నమాట, నీట్గా కడుక్కోవాలి. ఇది నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇంకొకటి కూడా ఉంది నాకు, ఇంకొక అది తర్వాత నేను కట్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు అంతా ఉంది కదా, ఇది వేర్లు లాంటివి తీసేసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నేను మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని చూపిస్తానండి. నేను బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట, సరేనా? ఇదిగోండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక కప్పులోకి పప్పు తీసుకుంటున్నానండి. నేను చిన్న కప్పుతోటి 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ ములిగే వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకుంటాను అనమాట. మనం పోపు అది వేసుకునే లోపల ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాల్లో నానుతుంది. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లోనే చేసేసుకుంటాను. ఇంక మళ్ళీ విడివిడిగా వేరే గిన్నెలో వేసుకొని ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటాను అనమాట. పోపు కోసం అని నెయ్యి వేసుకున్నాను. నేను లంచ్ బాక్స్ ఇవ్వాలండి. లంచ్ బాక్స్లోకి తినేటప్పుడు నెయ్యి అది వేసుకోరు కదా ఆఫీస్లోని, అందుకని ఇంకా నేను నేతితోటే పోపు వేస్తున్నాను అనమాట. ఇంకా నెయ్యి వేసుకోలేదనే ఒక బెంగ ఉండదు, అందుకని నెయ్యి వేసుకుని ఆ నెయ్యి వేడైన తర్వాత మెంతులు, ఆవాలు వేసుకున్నాను అనమాట. నెయ్యి అయితే వేడి అవ్వలేదులేండి, పోపు వేసుకున్నాను. పోపు వేసేసుకున్నాను, కంగారు అనమాట. ఇంకా ఇంకోండి ఇప్పుడు కాస్త వేడైంది, ఇప్పుడు వేగుతుంది అనమాట. ఈ 2 చక్కగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఈ 2 వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అలాగే నేను ఒక్క ఎండుమిరపకాయ తుంపుకుని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకున్నాను, 1 స్పూన్ ఇంగువ వేసేసుకున్నాను.
ఇంగు డబ్బాలో స్పూన్ ఇస్తాడండి, ఆ స్పూన్ నిండా ఇంగు వేసేసుకున్నాను. మీరు ఎంత తిన్నను అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇది వేసేది ఎండు మిరపకాయల గింజలనమాట. ఇది కంపల్సరీ వేసుకోండి. ఈ గింజలు వేసుకుంటే చాలా రుచిగా ఉందండి పప్పు. ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఒక్కసారి ఇలా చేసుకుంటే ఆ గింజలు అనేది అస్సలు వేస్ట్ చేయరు. చాలా చాలా కమ్మగా ఉంటుంది, రుచి చాలా బాగుందనమాట. అయితే మనం మైక్రో గ్రీన్స్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, మన ఇంట్లో పండిన మైక్రో గ్రీన్స్ హార్వెస్ట్ చేసుకున్నాము. శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అది ఈ పోపులో వేసేసుకున్నాను. అలాగే బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, సొరకాయ ముక్కలు, ఇవన్నీ అడుగు పొడుగు మిగిలిపోయినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని ఇలా పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను, కుక్కర్లో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదిగోండి కొద్దిగా చింతపండు కూడా కడిగేసుకుని నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఈ టొమాటో పులుపు సరిపోదు, అందుకని చిన్న కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి ఇవంతాను. ఎంత బాగుందో కదా, చక్కగాను కలర్ఫుల్గా ఉంది. చూడ్డానికి కంటికి ఏమంటారు, కంటికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. ఇది మిక్స్డ్ వెజిటబుల్ దాల్ అండి, సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. అయితే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం మనం కారం ఇంకా ఏం వేసుకోలేదు కదా, అందుకని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం అనమాట. ఒక 3 పచ్చిమిరపకాయలు తుంపేసుకుని వేసుకుంటున్నాను. దాంట్లో ఒకటి పండు మిరపకాయ కూడా ఉందండి, రుచి బాగుంటుందని చెప్పి ఆ పండు మిరపకాయ వేసేసుకున్నాను. కారం అనేది ఒక ఎండుమిరపకాయ తుంపుకుని వేసుకున్నాము, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అలాగే రంగు బాగుండాలని చెప్పి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. అదేం కారం ఉండదండి, కమ్మగా ఉంటుంది, అందుకని 1 స్పూన్ వేసుకున్నాను. అలాగ మొత్తం అంతా శుభ్రంగా ఇలా కలిపెట్టేసుకోండి, అంతా కలిసిపోవాలి. ఈ గరిటెలోకేమో ఈ చింతపండు అంటుకుపోయింది, అది తీసి గిన్నెలో దీంట్లో వేసేసుకున్నాను. ఒక్కసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇవన్నీ నీరు గల వెజిటబుల్సే కదా ఇవన్నీ, నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కాసేపు 5 నిమిషాలు అలా వదిలేస్తే నీరంతా వచ్చేస్తుంది, చక్కగా మగ్గుతుందనమాట. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, ఈ పోపు అంతా వేగే లోపల ఇది కొద్దిసేపు నానిందనమాట. ఈ నానిన కందిపప్పుని ఇంకే కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇలా కుక్కర్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ లోపల నేను ఇంకో కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్ళు సరిపోలేదు నాకు, అందుకని ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలాగా ముక్కలు ఎక్కువ, అలాగే కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి, పప్పు తక్కువగా వేసుకున్నాను అనమాట. ఇలా చేయాలని చేస్తున్నాను, చాలా రుచిగా ఉందండి. ఇన్ని రకాల కూరలు వేసాను కదా, మొత్తం 3 రకాల ముక్కలు వేసాము. అలాగే ఒక ఆకుకూర కూడా వేసాము. ఆకుకూర వేసిన దానికి రుచి డబల్ అయిపోయిందండి, చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాను, ఆ నీరు కొద్దిగా రుచి చూశానమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం అంతాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఒకవేళ ఏదైనా సరిపోకపోతే కనుక యాడ్ చేసేసుకుని కలిపేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను. ఆపిన తర్వాత ఇలా మూత తీసి చూస్తున్నాను, చూడండి పొగలు పొగలు వచ్చేస్తుంది, వేడివేడిగా ఉందన్నమాట. అసలు మూత తీసేటప్పటికి మొత్తం ఆవిరంతా అలా పైకి వస్తుంది. అసలు చాలా బాగుంది, వాసన అయితే గుమాయించేస్తుంది, ఇంగువ వాసన అద్దిరిపోయిందనమాట. పప్పు కూడా మంచి సువాసన వస్తుంది. ఈ మైక్రో గ్రీన్స్ వేయడం వల్ల రుచి మరింత పెరిగిందండి. ఎప్పుడైనా కానీ మన ఇంట్లో మనం ఏది లేదని అనుకోకుండా ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లోనూ ఇలాంటివి చక్కగా కొద్ది కొద్దిగా గింజలైనా వేసుకుని ఇలా మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటే మన చేతితో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు మనం పప్పుల్లో, కూరల్లో, సలాడ్స్లో వాడుకోవచ్చు అనమాట. నాకు ఇలా పెంచుకోవడం అంటే చాలా ఇష్టము, అందుకని నాకు ఇవాళ అయితే భలే ఆనందంగా ఉంది. ఇలా కోసి అలా పప్పు చేశాను కదా, చాలా ఆనందంగా ఉంది. మీలో ఎంతమందికి ఇట్లా హార్వెస్ట్ చేయడం ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. మొక్కలంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చచ్చేంత ఇష్టం అనమాట మొక్కలంటేను, అంత ప్రాణం.
ఇదిగోండి మనం అయితే పప్పు అయితే కలిపేసుకున్నాను. మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కలుపుకోండి. నా దగ్గర నాకు స్టీల్ గరిటెలతోటే అలవాటు. ఆ గరిటెతోటే గుంట గరిటెతోటే కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇది నేను ఈ బేసిన్‌లోకి తీసేసుకుంటున్నాననమాట. ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను. బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. మా అమ్మాయి ఎక్స్‌ట్రా బాక్స్ పట్టుకెళ్ళిందనమాట. మా ఫ్రెండ్స్‌కి కావాలని చెప్పి పట్టుకెళ్ళింది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిన్నారట. నచ్చింది వాళ్ళందరికి కూడాను. మీ అందరికీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్‌లో వస్తూ ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్.